నెల్లూరు నగరంలోని స్థానిక కొత్తూరు నందు మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగా, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆదూరు రత్నం, పల్లాల సునీత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనకు నచ్చి వారు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్న ఫలితాలు, భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పథకాలు రావాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరల విజయం సాధించాలన్నారు. మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మన ఎంఆర్పీఎస్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈనాటి ముఖ్య ఉద్దేశం గుంటూరు జిల్లా నుంచి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పరిసపోగు సేనన్న గారు 13 జిల్లాల పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే ఉద్దేశంతో ఆయన పర్యటన భాగంగా నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్, మన ఎంఆర్పీఎస్ వైసీపీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన 13 జిల్లాలు తిరుగుతూ ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. అందుకని ఈరోజు ఈ సమావేశం కొత్తూరు సెంటర్లో నెల్లూరు రూరల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన అన్నగారు ఇప్పుడే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల ఉపకులాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎన్ని సంక్షేమ ఫలాలు అందించారో ఒక్కసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఇన్ని కులాలకి న్యాయం చేయగలిగారు. అదేవిధంగా ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మాదిగల ఉపకులాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా న్యాయం జరగద్దని చెప్పేసి మన పరిసపోగు సేనన్న గారు ప్రతి జిల్లాని పర్యటిస్తూ చైతన్యవంతులు చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎంఆర్పీఎస్ తరఫున, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం వైసీపీకి మద్దతిస్తూ నెల్లూరు జిల్లా తరఫున మన గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి మద్దతిస్తూ రూరల్లో మద్దతిస్తూ, అదేవిధంగా మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారికి మద్దతిస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీకి మద్దతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాల్సిన ఎంతైనా బాధ్యత మాదిగల ఉపకులాలకు ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడుదాకా మనకు సంక్షేమ పథకాలు చాలా ఇప్పుడుదాకా చెప్పారు అన్నగారు. అయ్యే ఇంకా కూడా మనం మాదిగ జాతి ముందుకు పోవాలంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్లో పోటీ చేస్తున్నారు. ఆయన చాలా పెద్ద మనిషి, చాలా సౌమ్యుడు. ఆయన బడుగు బలహీన వర్గాలని ఆలోచింపజేసి ముందుకు తీసుకుపోయే వ్యక్తి. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే రెండో మాట విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టే ఆ విధంగా విజయసాయిరెడ్డి గారు కూడా మన నెల్లూరు జిల్లాకి రావడం చాలా సంతోషకరం. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని కూడా మనం గెలిపించుకోవాలా. సిటీకి వస్తే మన ముస్లిం మైనార్టీలకి ఖలీల్ గారికి కూడా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి. ఆయన్ని కూడా మనం మాదిగలు టౌన్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి టౌన్లో కూడా మనం ఆయనకి మద్దతు తెలిపి ఆయన్ని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదిగలకి ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మాదిగలందరూ కూడా ఖలీల్ గారిని, ఇటో మన విజయసాయిరెడ్డి గారిని, మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనం అందరం కూడా మాదిగలవి మద్దతిస్తూ వాళ్ళని గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మాదిగలందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నేను విన్నవించుకుంటున్నాను. నమస్కారం. నా పేరు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగా, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో, మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా నెల్లూరు పట్టణంలో
వైసీపీకి మద్దతుగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఏపీ ఎంఆర్పిఎస్ ప్రోగ్రాంతో ఈ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాతో ప్రారంభమైన మా యాత్ర గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, తిరుపతి, గూడూరు, నెల్లూరు ఈరోజు ఇక్కడ సమావేశాన్ని మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ఫలాలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు అందాలని, నేను రాసే ఈ రాజ్యాంగ ఫలాలు, నేను ఇచ్చే ఈ రాజ్యాంగ ఫలాలు వెలివేయబడ్డ చిట్ట చివరి ఇంటి వరకు ఈ భారత రాజ్యాంగ ఫలాలు అందనప్పుడు ఈ భారత రాజ్యాంగాన్ని కాల్చివేయమని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు బాధపడుతూ చెప్పాడు. నిజంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు నిన్న మొన్నటి వరకు కూడా మా గ్రామాలకు వెలివేయబడ్డ వాళ్ళ వరకు అందలేదు. దానికి సాక్ష్యం నిన్న మొన్నటి వరకు కూడా ఈ దేశంలో విద్యావంతులుగా మా బిడ్డలు తయారు కావాలని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. ఈ దేశంలో విద్యలో సాంకేతిక నైపుణ్యం సంపాదించుకోమని అంబేద్కర్ చెప్పాడు. మా పల్లెలకు ఈరోజు కూడా విద్య అందలేదు. ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధ్వానంగా గతంలో ఉండేవి. వర్షం వస్తే మా బిడ్డలు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, ఎండలు వస్తే మా బిడ్డలు స్కూల్కి వెళ్ళేవాడు కాదు, సరైన సౌకర్యాలు ఉండేవి కాదు, సరైన వసతులు ఉండేవి కాదు. మా ఇళ్లలో పుట్టిన మా ఆడపిల్లలు, మా బిడ్డలు ఆడపిల్లలు కనీసం వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ లేని పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు నాడు నేడు పేరు మీద పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను మార్చేసి పూర్తిగా కార్పొరేట్ స్థాయి జీటుని తలదన్నే విధంగా, నారాయణ, భాష్యం, చైతన్య స్కూల్స్, కాలేజీని తలదన్నే విధంగా ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో మా బిడ్డలు చదువుకునే విధంగా ఈరోజు కొత్త స్కూల్స్ నిర్మాణం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఎలక్షన్లో మా బిడ్డలకు మేలు చేసే వాళ్ళకి మేము సమర్థించాలా, వ్యతిరేకించాలా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల మా బిడ్డలు చదువుకోలేదు కాబట్టి ఈరోజు మా బిడ్డలకి ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని అందే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మాధ్యమం పెట్టి ఆ ట్యాబుల ద్వారా బైజూస్ కంటెంట్ విద్యని ఉచితంగా ఇచ్చి అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని డిజిటల్ తరగతుల క్లాసుల్లో పెట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మా బిడ్డలు మాట్లాడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ రిజల్ట్ గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఈరోజు 600 మార్కులు గాను 599 మార్కులు రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకి కార్పొరేట్ స్కూల్ తలదన్న విధంగా రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని